హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఎయిర్టెల్ ఫ్రీ అన్లిమిటెడ్ డేటా అనేది రిలీజ్ చేసిందంట కదా. సో దాని గురించి మాకు చెప్పండి అని చెప్పి చాలామంది అర్థం జరుగుతుంది. సో దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. హాయ్ వివర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఎయిర్టెల్ ఏం లాంచ్ చేసింది అనేది మనం ముందుగా చెప్పుకుందాం. సో ఎయిర్టెల్ అనేది ఏం చేసిందంటే, కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఎయిర్టెల్ న్యూ కస్టమర్స్ అంటే కొత్తగా ఎవరైతే సిమ్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి వచ్చేసరికి ఎవ్రీ మంత్ 3GB అనేది లిమిట్, అంటే 3GB లిమిట్, అన్లిమిటెడ్ అయితే కాదు, ఇది 3GB ఇప్పుడు ఎవ్రీ మంత్ డేటా అనేది ఇస్తాననేది. సో ఇది వచ్చేసరికి న్యూ కస్టమర్స్కే వర్తిస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏదైతే అదర్ నెట్వర్క్లో యూజ్ చేస్తున్న నెంబర్స్ ఉంటాయో సో వాళ్ళు వచ్చేసరికి పోర్ట్ పెట్టుకొని, అంటే ఎయిర్టెల్కి పోర్ట్ అయితే వాళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. సో అదే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎయిర్టెల్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు వచ్చేసరికి న్యూ 4G మొబైల్ అనేది ఒకటి తీసుకోవాలి. సో ఆ మొబైల్లోనే ఈ మన సిమ్ వేసుకుంటే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అని చెప్పి సో చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ వచ్చేసరికి కొన్ని వెబ్సైట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఛానల్స్ కానీ ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా ఇంకా జనాల్లోకి ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాం, మనం ఒక కొత్త 4G మొబైల్ అనేది తీసుకోవాలి. ఆ మొబైల్లో మనం సిమ్ వేసుకొని 1 year వరకు యూజ్ చేస్తేనే ఆ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఎవరైతే న్యూగా తీసుకునే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఎవ్రీ మంత్ 3GB అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పోర్ట్ అవుతారో నెంబర్ నుంచి సో వాళ్ళకు కూడా 3GB అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక మతలబ్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ 3GB అనేది ఎలా ఇస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే, సో కంపల్సరీగా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మనం 345 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్, అన్లిమిటెడ్ ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్. అంటే అవుట్ గోయింగ్ చేస్తే కాల్స్ ఛార్జ్ అనేది పడుతుంది, ఇన్కమింగ్ వస్తేనే మాత్రమే మనకి ఛార్జ్ అనేది పడదనమాట. సో అదొకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆఫర్ అనేది ఏదైతే డేటా ఉందో అది 1 year వరకు మనకు ప్రతి నెల ఇలా రీఛార్జ్ చేసుకుంటేనే దొరుకుతుంది. నేను దీని గురించి తర్వాత నేను ఎయిర్టెల్ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను చూడడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ప్లాన్స్, ఇక్కడ ఫ్రీ డేటా ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్లాన్స్ అనేవి వేరేగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి పోస్ట్ పెయిడా ప్రీపెయిడా అనే దాని గురించి ఇక్కడ ఫుల్ గా మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ రాయడం ఏంటంటే, అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, అన్లిమిటెడ్ ఎస్టీడీ కాల్స్, అన్లిమిటెడ్ రోమింగ్ కాల్స్, ఇన్కమింగ్ ఓన్లీ. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే మ్యూజిక్ అండ్ మూవీస్. సో ఈ మ్యూజిక్ అండ్ మూవీస్ కూడా మనం ఏదైతే 3GB డేటా ఇస్తారో అందులోనే యూజ్ చేసుకోవాలి. ఈ 3GB డేటా అనేది మనం 1 month అనేది యూజ్ చేసుకోవాలి. అంటే పర్ డే వచ్చేసరికి 100 MB అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి 100 లోకల్ అండ్ ఎస్టీడీ SMS పర్ డే, 1 day ఫ్రీ అనమాట. సో దీనికి ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, 549 రూపాయలు పెట్టి, మరి ఇక్కడ రీఛార్జో లేకపోతే అది మంత్లీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తెలియదు కానీ ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే దానికి మనకి 3GB అనేది రావడం జరుగుతుంది. అదే కనుక మీరు 799 ప్లాన్లో ఉంటే మీకు 5GB 1 monthకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1199 రూపాయల ప్లాన్లో ఉంటే మీరు 10GB అనేది 1 monthకి మీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట, ఏది డేటా. అలాగే మీకు 1599 అంటే 1599 రూపాయలకి 15GB అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1999 అంటే 2000 వేసుకోండి, సో 20GB అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రీగా ఇచ్చే డేటా ఏంటో అనేది మనకైతే తెలియట్లేదు. సో అది పక్కన పెట్టండి. ఇవన్నీ మనకి 4G మొబైల్కి మాత్రమే ఇవన్నీ. అదే కనుక మీ దగ్గర 2G మొబైల్ కానీ 3G మొబైల్ కానీ ఉంటే దాని ఆఫర్స్ అనేవి విడిగా ఉన్నాయి. మీరు 549 రూపీస్ పెట్టుకొని మీరు 1GB మాత్రమే, 3G కానీ 2G కానీ 1GBలో మాత్రమే మీకు 1 monthకి ఫ్రీగా లభిస్తుంది. అలాగే మీరు వచ్చేసరికి 799 ఓవరాల్గా 800 వేసుకోండి, దానికి వచ్చేసరికి 3GB మాత్రమే ఇస్తారు. అలాగే మీరు 1200 పెట్టి తీసుకున్న దానికేమో 6GB ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రీ అనేది ఏముంది అంటే, ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటే ఏదైతే కాల్స్కి రీఛార్జ్ చేసుకుంటే డేటా ఫ్రీ ఇస్తాం అంటున్నారు. సో కాల్ రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ అంటున్నారు, ఓకే. బట్ డేటా ఫ్రీ ఎక్కడ ఉంది? సో మంత్లీ వచ్చేసరికి 549 అని ఇక్కడ చూపిస్తున్నారు. సో విడిగా వచ్చేసరికి మనకి రీఛార్జ్ చేసుకుంటే 345 అనేది అన్ని రీఛార్జ్ చేసుకోవాలంటున్నారు పర్ మంత్. సో అప్పుడు మనకి 3GB అనేది రాదు, అంటే పర్ డే వచ్చేసరికి మనం 100 MB యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని జియోతో కంపేర్ చేద్దాం. సో జియో వచ్చేసరికి మనం ఇప్పటి వరకు ₹1 కూడా మనం దాని మీద ఖర్చు పెట్టింది లేదు. పర్ డే వచ్చేసరికి ఇప్పుడు వెల్కమ్ ఆఫర్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అనే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లో వచ్చేసరికి పర్ డే మనకు 1GB ఇవ్వడం జరుగుతుంది, అంటే పర్ మంత్ వచ్చేసరికి 30GB అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 1GB అనేది అయిపోయిన తర్వాత మనం 150 kbps అంటే 2G స్పీడ్తో కూడా మళ్ళీ మనం నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కూడా ఉంది. సో ఇప్పుడు ఎయిర్టెల్కి అమౌంట్ పెట్టి మరి కొత్తగా తీసుకోవాల్సిన ఆఫర్లు ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసినది ఒకటి పక్కన పెడితే జియో అనేది
నాకు తెలిసి ఇప్పుడు ఈ ఆఫర్లను బట్టి జియో ఆఫర్లు కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు జియో మై జియో యాప్లో మనం చూసుకోవచ్చు 50 రూపీస్ పర్ 1 GB అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ వన్ డేకి 50 రూపీస్ 1 GB అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం అందులో ప్లాన్స్ కూడా కనపడడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ ఆఫర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి జియో తన ఆఫర్స్ని ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మళ్ళీ మార్చుకుంటుంది. మార్చి తర్వాత కూడా మనకి మళ్ళీ ఫ్రీగా ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని మార్పులు చేర్పులతో మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఇప్పుడు జియో ప్లాన్స్ ఉన్నాయో సో 50 రూపీస్కి 1 GB అంటున్నారు, అప్పుడు 25 రూపీస్కి అనేవచ్చు. ఏదైనా సరే ఏదైనా మన మంచిగా జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది ముందుకు రావడానికి కారణం జియో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎయిర్టెల్ ఇంత ప్రేమ ఈ రోజున మనమే చూపించాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజున కస్టమర్స్ తగ్గారు కాబట్టి ఇంత ప్రేమ చూపిస్తుందని మనం అనుకోవాలి తప్పితే ఈ ప్రేమ అంతా ఇంతకుముందు ఏమైంది, ఇంతకుముందు 299 రూపీస్ తీసుకొని 1 GB డేటా ఇచ్చినప్పుడు మరి ఈ ప్రేమ అంతా ఏమైపోయిందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే కొత్తగా ప్రేమ వాళ్ళకి వస్తుంది. కస్టమర్ వెంటే మేము, కస్టమర్తోనే మేము. సో కస్టమర్స్ ఎక్కడైతే అక్కడ ఏదేదో సోళ్ళు అడ్వర్టైజ్మెంట్లు అంతా ఇచ్చుకొని ఇప్పుడు మన గ్రిప్లోకి లాగాలని చూస్తుంది. కానీ ఎప్పటికీ నేను ఐఫోన్లో నా సిమ్ తీసి వేయడం జరిగింది. ఐఫోన్లో వేసి జస్ట్ యాక్టివేట్ చేసి చూసేసరికి 23 రూపాయలు తీసేసాడు ఒకేసారి. నా దాంట్లో 500 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. సో 500 రూపీస్ బ్యాలెన్స్ 23 రూపాయలు తీసేసాడు. ఇక ఏం మారాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఏదైనా సో ఈ అయితే ఆఫర్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పుకుంటున్నాయి, మనకు వినబడుతున్నాయి, అనుకుంటున్నాయి. ఈ ప్లాన్స్ అయితే ఎయిర్టెల్లో ఉన్నాయి, కంప్లీట్గా ఫ్రీ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకని చెప్పి ఈ ఆఫర్లు ఉన్నాయి. మీరు ఎయిర్టెల్లోకి వెళ్ళాలనుకుంటే పోర్ట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఆల్రెడీ మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే కొత్త మొబైల్ కొనుక్కొని సో దాంట్లో 1 year వరకు వాడుకోవచ్చు. అదే మీరు ఇంకా ఎయిర్టెల్ సిమ్ తీసుకోకపోతే కొత్త సిమ్ తీసుకొని ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఎయిర్టెల్ ఫ్రీ ఆఫర్ల గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఆ పక్కనే చిన్న బెల్ అంటే గంట సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమన్నట్టు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.